కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది, మనం చేసే ప్రతి పని దేవుని మహిమ కొరకు చేయాలి అని. కారణం, మనం అందుకొరకే సృష్టించబడిన వారం గనక. కాబట్టి మానవులు సహజంగా చేయవలసిన పని చేయకపోతే ప్రభువు రాళ్లతో కూడా ఆ పని చేయించుకోగలరు. ఆయనకేమది పెద్ద విషయం కాదు. కానీ నష్టపోయేది మనమే. ఎలా నష్టపోతామో అనిపిస్తుందేమో. దానికి జవాబు బైబిల్ ఏం చెప్తుందంటే, సహజంగా మనం ఆహారం తీసుకుంటే మనకు బలం వస్తుంది అని అనుకుంటాం కదా, అది నిజం కూడా. కానీ వాక్యం ఇంకో విషయాన్ని కూడా చెప్తుంది. ప్రభువునందు ఆనందిస్తే బలమొస్తుంది అని నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. ప్రభువునందు ఆనందించేవారు స్తుతి చేయకుండా ఉండలేరు కదా మరి. అది మనకు బలాన్నిచ్చే విషయం. ప్రభువునందు ఆనందించని వారు నిరాశలో కూరుకుపోతుంటారు. అది మన ప్రాణాత్మ దేహాలను క్షీణింపజేస్తుంది. ఆ విధంగా నష్టపోతాం. అంతేకాదు, ఆయనకు చెల్లించాల్సిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం గనక ఫెయిల్ అయితే, కృతజ్ఞత లేని వారంగా మనం పొందుకోవలసిన దేవుని దయను పోగొట్టుకుంటాం. దేవునికి దూరం అవుతాం. అజ్ఞానంలోనూ పాపంలోనూ బ్రతకాల్సి వస్తుందని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 30 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ ని వినగలరు.